నిన్న రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి చాలా హేయమైన చర్య. ఈ విషయంలో మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా కంటి దగ్గర తగిలిందా, పైన కంటికి తగిలినా, కణత దగ్గర తగిలినా ఎంత ప్రమాదం జరిగేది. అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనే పెట్టుకున్నారు. దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే వహించాలి. ఎందుకంటే వీళ్ళ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. మొన్న 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, నేను పవన్ కలవడం వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుంది అని చెప్పారు. అంటే అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది? అదే చేయాలని ఉద్దేశంతో కూర్చున్నారు. ఆ విషయంగానే అందరినీ రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా అరాచకం సృష్టించాలనుకున్నారు. ఎంతో బ్రహ్మాండంగా విజయవాడలో మునుపెన్నడూ చూడని ఏ నాయకుడికి జరగనంత సత్కారం కానీ, గౌరవం కానీ, ప్రజారంజకంగా ఎంత నభూతో నభవిష్యత్తులాగా నిన్న జరిగిన ఆ బస్సు యాత్రను చూసి కళ్ళు కుట్టి ఏదో చేయాలనుకుని చేసిన ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించాలని ఇంటెన్షన్గా చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ ఒకటే చెప్పాడు, మీ అందరి మీద ఎన్ని కేసులుంటే, ఎన్ని మీరు అరాచకాలు చేస్తే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళందరికీ కూడా నేను చాలా పెద్ద పదవులు ఇస్తానని చెప్పాడు. అంటే నిన్న బస్సు యాత్ర చూసి కళ్ళు కుట్టి ఎవరినో రెచ్చగొట్టి చెప్పుంటాడు, మన గవర్నమెంట్ వస్తే నీకు చాలా పెద్ద పదవి ఇస్తాను, ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే నీకు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినే చేస్తానని ఏమన్నా చెప్పుంటాడు. అందుకే ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడానికి పెట్టారంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వీళ్ళ గురించి నిజంగా పోలీసులు, ఇంటెలిజెన్స్ వారు కూడా ఎంక్వైరీ చేసి ఈ దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఈ 24 అఖండ మెజారిటీతో ఆయన నెగ్గి మళ్ళీ సీఎంగా అవుతారు. వీళ్ళు చేసిన ఇలాంటి పనులన్నీ, అరాచక పనులన్నీ ప్రజలు గుర్తించుకుని వీళ్ళకి మొన్న వచ్చిన 23 కాదు 1-2 స్థానాల్లోనే రాకుండా చేస్తారు. మొన్న వాలంటీర్ల విషయంలో ఏం చేశారు? వాలంటీర్ పెన్షన్లు ఇవ్వకూడదని ఇంటింటికి ఆపారు. ఆ వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటే కక్ష పెట్టి కూర్చున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు కదా, ఓటు ద్వారా మేము ఏం చేస్తామో చూడండి, నిరూపిస్తాం, చంద్రబాబు నాయుడిని అధపతాళాలను తొక్కుతామని ప్రతి ఒక్కళ్ళ మాట మాట్లాడారు. వాళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలిసి వాలంటీర్లకి నేను 10,000 పెంచుతానని చెప్పాడు. అంటే ఒక మాట అనేయడం, దాన్ని దిద్దుకోవడానికి 100 మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు. ఈ విషయంలో నిన్న జరిగిన రాళ్ల దాడి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్దే ప్రధాన పాత్రని మేము గట్టిగా నమ్ముతున్నాం.